నో, ఇంకో సాంగ్ ఉంది, అది విన్నావో లేదో నువ్వు? నేను ఆ సాంగ్ దీంట్లో ఆ సాంగ్ మీనింగ్ అసలు అది ఎవరికి రాదనమాట. అతట ఎవరికి తెలుసు ఎవరెవరు ఎప్పుడు ఏమవుతారు, ఎప్పుడు దాకుంటావో ఎప్పుడు దాకపోతావో, ఏం తింటావో ఏం చేస్తావో చెయ్యి అనేసి, నీకు తోసిందే చేసేయి, నువ్వు అనుకున్నది సాధించు అనే సాంగ్ ఉంది. ఆ సాంగ్లో అసలు మామూలుగా కాదు అది అసలు. అయితే వినాల్సిందే ఆ సాంగ్. నేను వెళ్ళదు ఇంకాను, నేను వినలేనా? తప్ప అదే నువ్వు అది కాదు. నేను ఏది ఒక బార్లో పోయినా, నా బార్లో పోతే ఇది సాంగ్ పెట్టినారు కదా, ఆటోలో పో, పెళ్ళిళ్ళకి పో, అయ్యో కార్యక్రమాలు సాంగ్లు ఉంటే మొత్తం ఉంటుంటే. మరి పాట ఎవరు రాసినట్టే? ఇంకెవరు? మన డైరెక్టర్ గారే, బాబు గారా? ఇంకా తెలియదు నీకు? తెలియదే నాయన, నువ్వు తెలియని ఇంకా చాలా ఉన్నాయి. అంతే. ఇంకో సాంగ్ ఉంది, ఏదే? ఆ సాంగ్ లో లేపుకుపో మల్లేసా వస్తా నీ అంట, లేపుకుపో మల్లేసా. ఏంటి డాన్స్ చేస్తున్నారు? అక్కడ మాకు పిండారు, డాన్స్ చేస్తున్నారు ఆ సాంగ్ లో. సాంగ్ చేస్తుంటే అసలు మామూలు అంతాశ్రీలో మనం చేసినాం కాదే, అది ఎట్లుంటుందంట అన్నాను. అది చెప్పన్నాను. అంతాశ్రీ కాదు, ఇక్కడ ఎక్కడ? ఇక్కడ దీంట్లో గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ లో దీంట్లో కూడా అంతాశ్రీ ఉంది కదా. అంతాశ్రీ చేసినాం కదా, ఎట్లుంటది అంటాను? అది నువ్వే చెప్పాలి. తనలు తిన్నవాడికి కొట్టినవాడికి తనలు తిన్నవాడు కదా. మనం పవన్ కళ్యాణ్ ఎమ్మడి చేసినాం కదా సాంగ్లు అవి, అంతాశ్రీ ఇలా అన్నది గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ అని చేసినా నేను. మరి నీకు ఎట్లా అనిపిస్తుంది అన్న చెప్పనా ప్లీజ్? నాకు ఇంకా చెప్పడానికి మాటలు సరిపోవు, అది చూస్తేనే అర్థమవుతుంది. దీంట్లో ప్రతి వాళ్ళకి ఏమేమి కావాలి, ఒకరికి వెజిటేబుల్ ఇష్టం, ఒకరికి మటన్ ఇష్టము, ఒకరికి చికెన్ ఇష్టం, దునియా మాత్రానికి దునియా ఇష్టాలు. దీంట్లో అన్నీ ఉన్నాయి, మొత్తం అంతా మసాలా మొత్తం అంతా దీంట్లో ఉంది. మరి ఎవరికి ఏం కావాలో, సెంటిమెంట్, నవ్వుకి నవ్వు, ఎంజాయ్కి ఎంజాయ్, ఇంకా అసలు ఎన్ని కావాలి అన్నీ ఉన్నాయి. అన్ని కావాలని ఏం కదన్నా, జుట్టు పట్టకే నువ్వు, అది కాక కాళ్ళు సీమ గరుస్తుందని షెట్ ఇప్తే, ఏ ధనరాజు నువ్వు అట్లనే ఉండు. ఎందుకు సార్ అంటే, నీ పొట్ట చాలా బాగుంది, ఈ పొట్ట మీదనే సీన్లు అన్ని కావాలి అని చెప్పిండు. అదే విషయం. నువ్వు సొక్క అయిపోతే నేను ఏం కాకుండా డైరెక్టర్ గారు క్రెడిట్ అనమాట. మొత్తం మా బాబు సారే తీసింది. డైరెక్టర్ గారు క్రెడిట్ అసలు మామూలు విషయం కాదు. ఒకరి మించింది ఒకటి మించింది ఒకటి చేస్తూ ఉంటే తెలియకుండా, టైం తెలియకుండానే ఆ రోజు మనం అది షూటింగ్ చేసినట్టు లేదు, ఏదో ఎంజాయ్ చేస్తున్నట్టు, పిక్నిక్ వెళ్ళినట్టు, అసలు చాలా హ్యాపీగా ఉన్నది. ఈ రోజు మీ ప్రేక్షకులు చూస్తూ ఆనందిస్తూ సంతోషపడుతూ మిమ్మల్ని అందరూ నవ్విస్తున్నామంటే ఇది మా అదృష్టం, మీ బ్లెస్సింగ్. ఇది మీ బ్లెస్సింగ్లో మేము ఇంకా ముందు సాగాలి, మిమ్మల్ని ఇంకా నవ్విస్తూ ఉండాలి. మిమ్మల్ని అంతా ప్రాధాయపడి మేము మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరందరూ నాకు బ్లెస్ చేయాలని ఈ మీడియా ద్వారాగా. అన్నా, నువ్వు డబ్బిని పోయినా అవేను, నువ్వు డబ్బిని పోయినా చెప్పు, ఒక్క మాట చెప్పే, నువ్వు డబ్బిని పోయినాను. నా డబ్బింగ్ గారు చెప్పు, నువ్వు చెప్పు. ఏ కాదు, మన తావు అన్న కోటరే. ఓ అది ఇక్కడ చెప్పకూడదు, అది సీక్రెట్, అది చెప్పకూడదు. అది వాళ్ళు చూడాలి, వాళ్ళు చెప్పాలి. కాదే, మన ఎందుకంటే మనం అనుకుంటున్నాను నా ఆనందం కోసం చూసేవాళ్ళు చూస్తారు, వేసేవాళ్ళు వేస్తారు. ఏ కాదే, ఎందుకంటావా కోటర్ నేను కొట్టా కోటర్ కావాలి అని అంట కదా, దానికి నువ్వు నేను ఎందుకంటే మీడియా వేరే చూస్తే బాగుండదు. తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. క్వార్టర్ గురించి మాట్లాడతాం బాగోదు. అయితే ఎప్పుడే మాట్లాడు అన్న, సారీ అన్న. తర్వాత అప్పుడు మనం కబడ్డీ ఆడాం కదా. అబ్బా, అయితే కబడ్డీకి పెడుతున్నా అన్నను, మళ్ళా అల్లవి షెడ్లు పిపించాడు తెలుసా బాబన్న నా కాంపిటీషన్లో. అరే నీ పొట్ట బాగుంది అని, నా పొట్టని వాళ్ళ పొట్టలు పెట్టిండు. పొట్ట అనేసి నువ్వు ఫీల్ అవ్వద్దు. రాఘవేంద్ర గారి సినిమాల్లో చూడు, అన్ని పొట్లే ఉంటాయి, మన సినిమాలో అన్ని పొట్టలు ఉంటాయి. పొట్లకి పొట్లకి తేడా ఉంది. కాకపోతే అక్కడ పువ్వులు వేస్తారు, ఇక్కడ గుమ్మడికాయలు వేయాలి. గుమ్మడికాయలు గుమ్మడికాయలు వేయాలి ఇక్కడ పొట్టలు చూసి. నాకది గుమ్మడికాయలు వేయాలనిపిస్తుంది. కబడ్డీలో భలే ఆడుకుంటూ బాబన్న
నన్ను ఒక్క పొట్ట కాక 3 పొట్టలని పిలిచిండు షర్టు. విన్నా? పోటీ అనమాట. పోటీగా ధనరాజ్ నువ్వే చేస్తావా, నీకన్నా పెద్ద పొట్ట ఉంది చూడు అని పిలిపించిండు. రాఘవేంద్ర గారి బొడ్ల మీద అంత టేస్ట్, మన డైరెక్టర్ గారు అది బాబు గారికి పొట్ల మీద అంత టేస్ట్ అనమాట. అంతే అంటావా? అక్కడ ఆయనకి ఇక్కడ ఈయనకి ఆ. ఎవరికి ఏది కావాలంటే అది. మరి గంగా గబ్బర్ సింగ్ ఒక్కడన్నా బాబు సార్ కన్నది హ్యాండ్ సార్, చాలా హ్యాండ్ సార్. ఇంకా ఏం లేదు, ఇంకెక్కడ కూర్చున్నావేంటి?